హాయ్, వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారంలో. ఇవాళ చిన్న చేపలతోనే పులుసు పెట్టాను. చాలా బాగుంటుంది. ఈ విధంగా చిన్న చేపలతోనే ప్రిపేర్ చేసుకుంటే ఏంటంటే దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఇది ముఖ్యంగా ఏంటంటే బాలింతలకి, ఆడవాళ్ళకి చాలా మంచిది. ఇది ఎలా చేయాలో కిచెన్లోకి వెళ్దాం. ముందుగా ఏంటంటే ఒక బౌల్ తీసుకునేసి నిమ్మకాయ కంటే కొంచెం పెద్దగా ఉండేటట్టు చింతపండు తీసుకునేసి ఆ సైజులో విడదీసి అందులో వేసి నీళ్లు పోసేసి దీన్ని ఒక 10 నిమిషాల సేపు బాగా నాననివ్వాలి. పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్యాన్ పెట్టుకునేసి దాంట్లో కొంత నూనె వేసుకుందాం. అది ఒక గంటి మందం సరిపోతుంది. దాంట్లో కొన్ని కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకుందాం. వేసిన తర్వాత ఒక తెల్లగడ్డను తీసుకునేసి విడదీసి అందులో వేసి ఒక 2 ఉల్లిపాయలని కట్ చేసి కొంచెం లావుగున్నా పర్వాలేదు అందులో వేసి వీటిని ఏంటంటే మనం బాగా రోస్ట్ చేసుకోవాలి. మంచి కలర్ వచ్చే విధంగా చూసుకోవాలి మనం. ఇప్పుడు దాంట్లోకి టమోటాలను కూడా ఒక 2 కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసి అందులో వేసుకునేసి ఈ పెద్ద ముక్కలకైనా పర్వాలేదు వీటిని కూడా మనం బాగా వాడనివ్వాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా బాగా మనం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఏంటంటే మనం కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుంటే ఇవి తొందరగా ఫ్రై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. స్పైసీ ఎంత అవసరమో అంత కారాన్ని కూడా వేసుకుందాం. నేనైతే ఒక 3 స్పూన్లు వేసుకున్నాను. 1 స్పూన్ మందం ధనియాల పౌడర్ కూడా వేసుకునేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సాల్ట్ కూడా వేసేద్దాం. దీంట్లో వేసిన తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. దీంట్లో ఏంటంటే నీళ్లు వేసే అవసరం లేదు ఇప్పుడు ప్రస్తుతానికి, ఎందుకంటే ఇది ఆయిల్లోనే మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేస్తే ఏంటంటే దీనికి మంచి పర్ఫెక్ట్ రుచి వస్తుంది అన్నట్టు. ఇదేంటంటే పొడి లేకుండా బాగా మిక్స్ అయ్యే విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక రోలు సిద్ధం చేసుకోవాలి. రోలు సిద్ధం చేసుకున్నాక దాంట్లో ఇది ఏదైతే మనం ఫ్రై చేసుకున్నామో టమోటాలు, ఆనియన్స్ ఇవన్నీ దీన్ని అందులో వేసేసి మనం బాగా నూరుకోవాలి మెత్తగా పేస్ట్ వలె. ఈ విధంగా చేస్తేనే దీనికి పర్ఫెక్ట్ రుచి వస్తుంది. చాలామంది అంటారు గ్రైండర్లు వేసుకోవచ్చు, మిక్సీలు వేసుకోవచ్చు, కానీ అవంతా రుచి రావు అని నా అభిప్రాయం. ఇంకా తర్వాత మీ ఇష్టం, అలా చేసుకోవాలనుకుంటే కూడా అలా చేసుకోవచ్చు, కానీ ఎన్నన్నా కానీ కొంచెం రుచి అందులో తక్కువ వస్తుంది. ఈ విధంగా రోట్లో మనం ఈ టైప్లో చేస్తే మాత్రం నెంబర్ 1 100కి 100% రుచి మాత్రం నేను గ్యారంటీ చెప్పగలను. అంత బాగుంటుంది. ఈలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా కొట్టండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరికి కూడా షేర్ చేయండి. ఇప్పుడు ఈ విధంగా దంచినాక దాన్ని తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఒక లైక్ కూడా కొట్టండి. అదేంటంటే మీరు ఇచ్చే నాకు ఒక చిన్న సపోర్టు, ఓకేనా. దీంట్లో ఏంటంటే మళ్ళీ మనం ఈ రోట్లో అంతా పేస్ట్ తీసినాక కొన్ని నీళ్లు పోసేసి ఆ రోల్ మీద ఉన్న పేస్ట్ మొత్తాన్ని కూడా ఆ నీళ్ళ ద్వారా మొత్తం ఈ విధంగా వేసుకునేసి ఆ నీటిని ఈ పేస్ట్లో పోసుకోవాలి. మనం ఏదైతే దంచి ప్లేట్లు వేసుకున్నామో దాంట్లో ఈ నీళ్ళను పోస్తే ఏంటంటే ఈ రోట్లో ఉండి ఈ నీళ్ళతోనే వచ్చే రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. చాలామంది అంటారు ఇది ఎలా, కానీ ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ నీటిలో ఉన్న రుచి మామూలుగా మనం సపరేట్గా నీళ్ళు పోస్తే కూడా రాదు. అంత నెంబర్ 1గా రుచి వస్తుంది అన్నట్టు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్యాన్ పెట్టుకునేసి దీంట్లో ఒక 2 గంటల మందం నూనె పోసుకొని దాన్ని కాస్త వేడెక్కనిచ్చి 1 స్పూన్ మెంతులు, 1 స్పూను ఆవాలు, ఒక 2 పచ్చిమిరపకాయలు తీసుకునేసి చిన్నగా విరిసి మధ్యలోకి అందులో వేసేసి కరివేపాకు కూడా వేసి దీన్ని కూడా బాగా వేగనివ్వాలి. ఇది కాస్త ఈ టైప్లో ఏంటంటే మాడకుండా చూసుకొని బాగా వేగేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి వేగిన తర్వాత ఇప్పుడు ఏదైతే మనం రోట్లో దంచి పెట్టుకున్న పేస్ట్ ఉందో దాంట్లో వేసేసి దీన్ని కూడా ఏంటంటే బాగా కలుపుతూ ఉడకనివ్వాలి. ఇదేంటంటే నేను చెప్పేదే కాదు, ఈ టైప్లో మీరు చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. కానీ స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. ఇదేంటంటే ఒక 3 నుంచి 4 నిమిషాల సేపు ఉడకనిచ్చి ఈలోపు చింతపండు రెడీ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఏంటంటే మూత తీసిన తర్వాత కాస్త అలా అడుగంటకుండా అలా కలబెట్టుకునేసి ఇప్పుడు ఏదైతే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో చింతపండు నీళ్ళు ఆ నీటిని దాంట్లో జాలి సహాయంతో పోసుకున్నాను నేను.
మీకు ఎలా కావాలంటే అలా. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ కూడా ఈ టైంలో వేసుకుని ఇప్పుడు కాస్త అలా కలబెట్టి మూత పెట్టి ఒక 6 నుంచి 8 నిమిషాల సేపు బాగా మరగనివ్వాలి. ఈ విధంగా తెరులుతూ మరిగిన తరువాత ఇప్పుడు ఏదైతే మనం చిన్న చేపలని నీట్గా రెడీ చేసి పెట్టుకున్నామో వాటిని అందులో వేసుకుందాం. కానీ ఇవి కడిగేటప్పుడు మాత్రం ఫ్రెష్గా కడుక్కోండి, చేదు రాకుండా సూపర్గా ఉంటుంది. ఇందులో ముళ్ళు కూడా తక్కువ, సుత్తి మెత్తగా ఉంటాయి, నోట్లో పెట్టుకోగానే అట్టే కరిగిపోతాయి. ఇవి చాలా హెల్త్కి కూడా మంచిది. వీటిని కూడా ఒక 6 నుంచి 8 నిమిషాల సేపు బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఎక్కువ శాతం గెంటి పెట్టి కలబెట్టకుండా ఈ టైప్లో తిప్పుకుంటూ రెడీ అయిన తర్వాత ఇప్పుడు మనం కొత్తిమీరని మీదకించి చల్లుకున్నాక ఇప్పుడు ఒకసారి చూసుకోవాలి ముక్క ఎలా ఉడికింది, పులుసు ఎలా ఉన్నదన్నది ఒకసారి చెక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అన్నట్టు. ఉడకకపోతే కాసేపు అట్లా. ఇప్పుడు చూడండి రెడీ అయిపోయింది. ఈ టైప్లో ఈ వేలో ఒక్కసారి చేసి చూడండి. దీన్ని మళ్ళాగానే వదిలిపెట్టానంటే అప్పుడు నన్ను అడగండి, అంత బాగుంటుంది, చాలా మంచి రుచి వస్తుంది.